హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? కొన్ని పరిచయాలు జీవితంలో చాలా సాధారణంగా మొదలవుతాయి. ఒక చిన్న మాటతో, ఒక చిన్న చిరునవ్వుతో లేదా ఒక అనుకోని సందర్భంతో. మొదట్లో అవి మన జీవితంలో ఎంత ముఖ్యమైనవిగా మారతాయో మనకు తెలియదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ పరిచయం మన రోజువారీ జీవితంలో ఒక భాగమైపోతుంది. ఒక వ్యక్తి మనకు ఎంత దగ్గరవుతాడో అతని మాటలు, అతని నవ్వు, అతని ఉనికి మన జీవితంలో ఎంత విలువైనదిగా మారుతుందో మనం గుర్తించలేము. వాళ్ళతో మాట్లాడకుండా ఒక్క రోజు గడవదు. వాళ్ళ గురించి ఆలోచించకుండా ఒక్క క్షణం కూడా ఉండదు. ఇష్టపడడం నిజంగా చాలా సులువు. మనసుకు నచ్చిన ఒక వ్యక్తిని ప్రేమించడం, అతని గురించి కలలు కనడం, అతనితో భవిష్యత్తును ఊహించుకోవడం చాలా సహజం. అలాగే కాలం మారినప్పుడు లేదా పరిస్థితులు దూరం చేసినప్పుడు మర్చిపోవాలి అని నిర్ణయించుకోవడం కూడా సులువే అనిపించవచ్చు. కానీ అసలు కష్టం అక్కడే మొదలవుతుంది. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమించం. అతనితో గడిపిన ప్రతి క్షణాన్ని ప్రేమిస్తాము. కలిసి నవ్వుకున్న సందర్భాలను ప్రేమిస్తాము. రాత్రిళ్ళు జరిగిన సంభాషణను ప్రేమిస్తాము. చిన్న చిన్న గొడవలను, ఆ తర్వాత వచ్చిన సర్దుబాట్లను ప్రేమిస్తాము. ఒక వ్యక్తి మన జీవితంలో నుండి వెళ్ళిపోవచ్చు, కానీ అతనితో కూడిన జ్ఞాపకాలు మాత్రం మన హృదయంలో శాశ్వతంగా మిగిలిపోతాయి. ఎప్పుడైనా ఒక పాట విన్నప్పుడు, ఒక ప్రదేశం చూసినప్పుడు, ఒక పాత ఫోటో కనిపించినప్పుడు మనసు మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతుంది. మనం ఎంత ముందుకు నడవాలని ప్రయత్నించినా కొన్ని జ్ఞాపకాలు మన వెంట నడుస్తూనే ఉంటాయి. అవి బాధ పెట్టడానికి రావు, కానీ ఒకప్పుడు మన జీవితంలో ఎంతో విలువైనదేదో ఉండేదని గుర్తు చెయ్యడానికి వస్తాయి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి జ్ఞాపకాల గురించి. ప్రేమ ముగిసినా, పరిచయం దూరమైనా ఎందుకు కొన్ని జ్ఞాపకాలు మనసును వదిలిపెట్టవు? ఎందుకు కొన్ని క్షణాలు సంవత్సరాలు గడిచినా మనల్ని వెంటాడుతూ ఉంటాయి? జీవితంలో కొన్ని కథలు మనం రాయాలని అనుకోము. అవే మన జీవితంలోకి వచ్చి తమంతట తామే రాసుకుంటాయి. అలాంటి కథల్లో ప్రేమ ఒకటి. ప్రతి ప్రేమ కథ ప్రేమ అనే మాటతో మొదలవదు. కొన్నిసార్లు అది ఒక చిన్న పరిచయంతో మొదలవుతుంది. ఒక హాయ్ అని, ఒక చిరునవ్వు, ఒక చిన్న సహాయం లేదా ఒక అనుకోని సంభాషణతో. మొదట్లో ఆ వ్యక్తి మన జీవితంలో ఒక సాధారణ వ్యక్తిగానే కనిపిస్తుంది. కానీ నెమ్మదిగా ఆ వ్యక్తి యొక్క ఉనికి మన రోజులో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోతుంది. ఉదయం లేవగానే గుర్తొచ్చే మొదటి వ్యక్తి ఆ వ్యక్తే. రాత్రి నిద్రపోయే ముందు మనసులో మెదిలే చివరి ఆలోచన కూడా అదే. అలా రోజులు గడుస్తుంటాయి. మాటలు పెరుగుతాయి, పరిచయం పెరుగుతుంది, దగ్గరితనం పెరుగుతుంది. అప్పుడు మనకు తెలియకుండానే మన హృదయం ఆ వ్యక్తికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చేస్తుంది. ప్రేమ అనేది ఒక్కసారిగా పుట్టేది కాదు. అది చిన్న చిన్న క్షణాలతో నిర్మించబడుతుంది. తిన్నావా అని అడిగిన ఒక మెసేజ్, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పిన ఒక మాట, నువ్వు బాధపడకు నేనున్నాను అని ఇచ్చిన ఒక భరోసా. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనసులో పెద్ద పెద్ద అనుబంధాలను సృష్టిస్తాయి. ఆ వ్యక్తితో మాట్లాడకపోతే ఆ రోజు అసంపూర్ణంగా అనిపిస్తుంది. ఒకప్పుడు మనం ఒంటరిగా సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి లేకుండా సంతోషం కూడా అసంపూర్ణం అనిపిస్తుంది. అదే ప్రేమ యొక్క మొదటి మాయ. మన జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోతుంది. ఆ వ్యక్తితో మాట్లాడితే సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. గంటలు నిమిషాల్లా అనిపిస్తాయి. కొన్నిసార్లు కారణం లేకుండానే నవ్వుతాం. ఎందుకంటే మనసులో ఆ వ్యక్తి జ్ఞాపకం ఉంటుంది. మన భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు కూడా ఆ వ్యక్తే కనిపిస్తుంది. జీవితంలోని చిన్న చిన్న సంతోషాలు కూడా ఆ వ్యక్తితోనే పంచుకోవాలని అనిపిస్తుంది. బాధ వచ్చినప్పుడు చెప్పుకోవాలనిపించే మొదటి వ్యక్తి కూడా ఆ వ్యక్తే అవుతుంది. నెమ్మదిగా మన ప్రపంచంలో చాలా విషయాలు మారిపోతాయి. ముందు ఒంటరిగా నడిచిన దారిలో ఇప్పుడు ఒక జ్ఞాపకం తోడవుతుంది. ముందు సాధారణంగా అనిపించిన రోజులు ఇప్పుడు ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఎందుకంటే మన జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించింది అని కాదు, ఒక అనుబంధం పుట్టింది. ఆ అనుబంధం రోజు రోజుకు బలపడుతుంది. కానీ జీవితం ఎప్పుడూ మనం ఊహించినట్టుగా ఉండదు. మనకు ఎంతో విలువైనవిగా అనిపించే కొన్ని బంధాలు కాలం ముందు బలహీనపడతాయి. కొన్ని పరిస్థితులు, కొన్ని అపార్థాలు, కొన్ని దూరాలు మనకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తినే మనకు దూరం చేస్తాయి. కానీ అప్పటి వరకు కలిసి సృష్టించుకున్న జ్ఞాపకాలు మాత్రం మనసులో బలమైన వేర్లు వేసుకొని ఉంటాయి. ఆ జ్ఞాపకాలే
తరువాత మన నవ్వులకు కారణమవుతాయి. అదే జ్ఞాపకాలు మన కన్నీళ్లకు కూడా కారణమవుతాయి. ఎందుకంటే ఒక వ్యక్తి దూరం కావచ్చు, మాటలు ఆగిపోవచ్చు, బంధం ముగిసిపోవచ్చు. కానీ హృదయంలో చోటు చేసుకున్న జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ పూర్తిగా చెరిగిపోవు. అవి మన జీవితంలో ఒక అధ్యాయంలా మిగిలిపోతాయి. ప్రతి అందమైన అనుబంధం ఒకేలా ఉండదు. కొన్ని బంధాలు కాలంతో మరింత బలపడతాయి. మరికొన్ని బంధాలు కాలంతో నెమ్మదిగా మారిపోతాయి. ఆ మార్పు ఒక్క రోజులో జరగదు. మొదట్లో అన్నీ మామూలుగానే ఉన్నట్లు అనిపిస్తుంది. మాటలు ఉంటాయి, నవ్వులు ఉంటాయి, పలకరింపులు కూడా ఉంటాయి. కానీ ఎక్కడో ఒక చిన్న మార్పు నెమ్మదిగా మొదలవుతుంది. ఒకప్పుడు గంటల తరబడి మాట్లాడిన సంభాషణలు ఇప్పుడు కొన్ని నిమిషాలకే పరిమితమవుతాయి. ఒకప్పుడు ఎదురు చూసే మెసేజ్ ఇప్పుడు ఆలస్యమవుతుంది. ఒకప్పుడు ప్రతి చిన్న విషయాన్ని పంచుకునే వ్యక్తి ఇప్పుడు కొన్ని విషయాలను చెప్పకుండా వదిలేస్తుంది. ఇవన్నీ చిన్న విషయాల్లాగే కనిపిస్తాయి. కానీ ప్రేమలో ఉన్న హృదయానికి అవి చాలా పెద్ద సంకేతాలు. ఎందుకంటే మనసు మాటల కంటే మార్పులను త్వరగా గుర్తిస్తుంది. ముందులా లేదు అనే భావన నెమ్మదిగా మనసులో చోటు చేసుకుంటుంది. అయినా మనం మనల్ని మనమే ఓదార్చుకుంటాం. బిజీగా ఉండి ఉంటుంది, లేదా ఏదో పని ఉండి ఉంటుందిలే, ఇంకొన్ని రోజుల్లో అంతా మామూలైపోతుందిలే అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ అనుబంధాన్ని కోల్పోవాలనే ఆలోచన కూడా మనసు అంగీకరించదు. కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రావు. కొన్ని మౌనాలు చాలా విషయాలు చెబుతాయి. ఒకప్పుడు మన కోసం సమయం కేటాయించిన వ్యక్తి ఇప్పుడు సమయం లేకపోవడం మొదలవుతుంది. ఒకప్పుడు మన బాధను అర్థం చేసుకున్న వ్యక్తి ఇప్పుడు మన మౌనాన్ని కూడా గుర్తించలేకపోతుంది. అప్పుడు మనసులో ఒక భయం మొదలవుతుంది. నేను మారానా, లేదా ఈ బంధమే మారిపోయిందా అనే సందేహం వెంటాడుతుంది. ఆ సందేహమే నిద్రలేని రాత్రులకు కారణమవుతుంది. ఇన్ని మాటలు మాట్లాడినా మనసులోని ప్రశ్న మాత్రం అలాగే ఉంటుంది. ముందులా ఎందుకు లేదు? కొన్నిసార్లు దూరం అనేది కిలోమీటర్లలో ఉండదు. ఒకే చోట ఉన్నా, ప్రతిరోజు మాట్లాడినా మనసులు దూరం అవుతాయి. అదే అత్యంత బాధాకరమైన దూరం. ఎందుకంటే అక్కడ విడిపోవడం కనిపించదు, కానీ అనుభూతి అవుతుంది. నెమ్మదిగా సంభాషణలు తగ్గిపోతాయి. ఆసక్తి తగ్గిపోతుంది. ఎదురు చూడడం పెరుగుతుంది. బాధ పెరుగుతుంది. కానీ ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. అదే ఈ కథలోని అత్యంత కఠినమైన భాగం. దూరం పెరుగుతున్నా ప్రేమ తగ్గదు. అందుకే ప్రతి మార్పు గుండెను మరింత గాయపరుస్తుంది. ఒకప్పుడు ఆనందాన్ని ఇచ్చిన జ్ఞాపకాలు ఇప్పుడు బాధను గుర్తు చేయడం మొదలు పెడతాయి. ఒకప్పుడు ఫోన్లో కనిపించిన పేరు చిరునవ్వు తెప్పించేది. ఇప్పుడు అదే పేరు కనిపించకపోవడం కన్నీళ్లను తెప్పిస్తుంది. జీవితం ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది, కానీ మనసు మాత్రం గతంలోనే నిలిచిపోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని కోల్పోవడం కంటే ఆ వ్యక్తితో కలిసి ఊహించుకున్న భవిష్యత్తును కోల్పోవడం ఇంకా ఎక్కువగా బాధిస్తుంది. అక్కడి నుంచే ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మాటలు పూర్తిగా తగ్గిపోతాయి. మౌనం పెరుగుతుంది. మరి ఒకరోజు ఎప్పటికీ విడిపోకూడదని అనుకున్న ఆ అనుబంధం నిజంగానే దూరమైతే? కొన్ని విడిపోవడాలు పెద్ద గొడవతో జరగవు. కొన్ని అనుబంధాలు ఇక నుంచి మనం కలిసి ఉండలేం అనే ఒక్క మాటతో కూడా ముగియవు. అవి నెమ్మదిగా ముగిస్తాయి. మాటలు తగ్గిపోవడం నుంచి పలకరింపులు ఆగిపోవడం వరకు, ఒకరోజు పూర్తిగా అపరిచితులుగా మారిపోయే వరకు. అలా ఒకప్పుడు జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి నెమ్మదిగా ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది. మొదట్లో అది నిజమే అని మనసు అంగీకరించదు. ప్రతిరోజు ఫోన్ చూస్తుంది. ఏదైనా మెసేజ్ వచ్చిందేమో అని ఎదురు చూస్తుంది. ఒక్క కాల్ వస్తుందేమో అని ఆశపడుతుంది. కానీ ఎదురుచూపులకు ప్రతిస్పందన రాకపోయినప్పుడు వాస్తవం నెమ్మదిగా అర్థమవుతుంది. ఆ వ్యక్తి దూరమైంది కాదు, ఆ అనుబంధం ముగిసిపోయింది. అప్పుడు మొదలవుతుంది అసలైన పోరాటం. అది ప్రపంచంతో కాదు, మనసుతో. ఎందుకంటే మనం మర్చిపోవాలనుకునేది ఆ వ్యక్తిని కాదు, ఆ వ్యక్తితో గడిపిన వేల క్షణాలను, కలిసి నవ్వుకున్న సందర్భాలను, రాత్రిళ్ళు నిద్రమరచి మాట్లాడుకున్న మాటలను, బాధలో తోడుగా నిలిచిన క్షణాలను, సంతోషంలో పంచుకున్న ఆనందాన్ని. ఇవన్నీ ఒక్క రోజులో ఎలా మర్చిపోగలం? ప్రతి జ్ఞాపకం ఒక కథలా ఉంటుంది. ప్రతి కథ వెనక ఒక భావోద్వేగం ఉంటుంది. అందుకే జ్ఞాపకాలు అంత సులభంగా మనసును వదిలి వెళ్ళవు. కొన్నిసార్లు మనం బాగానే ఉన్నామని అనిపిస్తుంది. జీవితం మామూలుగా మారిపోయింది అనుకుంటాం. కానీ ఒక పాట, ఒక ఫోటో, ఒక ప్రదేశం, లేదా ఒక చిన్న మాట చాలు మనసు మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతుంది.
ఎన్నో నెలలు గడిచినా, ఎన్నో సంవత్సరాలు గడిచినా కొన్ని జ్ఞాపకాలు అలాగే తాజాగా ఉంటాయి. ఎందుకంటే అవి మన మెదడులో కాదు, మన హృదయంలో నిలిచిపోయి ఉంటాయి. చాలామంది అంటారు, మర్చిపో, ముందుకు వెళ్ళిపో, జరిగిందేదో జరిగిపోయింది అని. కానీ జ్ఞాపకాలు పుస్తకంలోని పేజీలు కావు, ఇష్టం వచ్చినప్పుడు చింపేసి పారేయడానికి. అవి మన జీవితంలో భాగమైపోయిన క్షణాలు. అందుకే వాటిని పూర్తిగా తొలగించడం అసాధ్యం. కాలం గడిచే కొద్దీ బాధ తగ్గవచ్చు, కానీ జ్ఞాపకాలు పూర్తిగా మాయమవ్వవు. అవి రూపం మార్చుకుంటాయి అంతే. ఒకప్పుడు కన్నీళ్లు తెప్పించిన జ్ఞాపకం ఆ తరువాత ఒక నిశ్శబ్దమైన చిరునవ్వుగా మారవచ్చు. ఒకప్పుడు గుండెను గాయపరిచిన గుర్తు ఆ తర్వాత జీవితానికి ఒక పాఠంగా మారవచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిజం, కొందరు వ్యక్తులు జీవితంలో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన జ్ఞాపకాలు జీవితాంతం మనతోనే ఉంటాయి. అందుకే ప్రేమ ముగిసిన తర్వాత కూడా జ్ఞాపకాల ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. జీవితంలో ప్రతి గాయం కనిపించదు. కొన్ని గాయాలు శరీరంపై ఉంటాయి, మరికొన్ని గాయాలు మనసులో ఉంటాయి. శరీరం పైన ఉన్న గాయాలు కాలంతో మానిపోతాయి, కానీ మనసులో ఉన్న కొన్ని గాయాలు మాత్రం పూర్తిగా మాయమవ్వవు. అవి మనతోనే ఉంటాయి. కానీ ఒక దశలో మనం ఒక నిజాన్ని అర్థం చేసుకుంటాం, జ్ఞాపకాల నుండి పారిపోవడం సాధ్యం కాదు అని. ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా, ఎంత బిజీగా ఉండాలని చూసినా, ఎంత ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నా కొన్ని జ్ఞాపకాలు మన వెంట వస్తూనే ఉంటాయి. అప్పుడు మనకు రెండు మార్గాలు మాత్రమే కనిపిస్తాయి. ఒకటి, ఆ జ్ఞాపకాల బాధలోనే మిగిలిపోవడం. రెండవది, ఆ జ్ఞాపకాలను అంగీకరించి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం. నిజానికి మనిషి బలంగా మారేది బాధలు లేనప్పుడు కాదు, బాధలను భరించడం నేర్చుకున్నప్పుడు. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. ఒకప్పుడు ప్రతి జ్ఞాపకం గుండెను గాయపరిచేది. ఇప్పుడు అదే జ్ఞాపకం జీవితంలోని ఒక అధ్యాయంగా కనిపించడం మొదలవుతుంది. ఎందుకంటే కాలం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మన జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి శాశ్వతంగా ఉండడానికి రాదు. కొంతమంది మనతో కలిసి నడవడానికి వస్తారు, కొంతమంది మనకు ప్రేమ అంటే ఏమిటో నేర్పడానికి వస్తారు, మరికొందరు జీవిత పాఠాలు నేర్పి వెళ్ళిపోతారు. అందుకే ప్రతి విడిపోవడం ఓటమి కాదు. కొన్ని విడిపోవడాలు మనల్ని మరింత పరిపక్వంగా మారుస్తాయి, మరింత బలంగా నిలబెడతాయి. ఒకప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించిన మనసు ఇప్పుడు దాని నుంచి నేను ఏమి నేర్చుకున్నాను అని ఆలోచించడం మొదలుపెడుతుంది. అదే మార్పు, అదే ఎదుగుదల. నెమ్మదిగా మనసు అర్థం చేసుకుంటుంది, ప్రేమించినందుకు బాధపడాల్సిన అవసరం లేదని. ఎందుకంటే ప్రేమ అనేది తప్పు కాదు. ఒక వ్యక్తి జీవితంలో ఎక్కువ కాలం ఉండకపోయినా ఆ అనుబంధం ఇచ్చిన ఆనందం నిజమే, ఆ నవ్వులు నిజమే, ఆ క్షణాలు కూడా నిజమే, ఆ జ్ఞాపకాలు నిజమే. అందుకే వాటిని ద్వేషించాల్సిన అవసరం లేదు. అవి మన జీవితంలో ఒక అందమైన అధ్యాయంగా మిగిలిపోవచ్చు. ప్రతి జ్ఞాపకాన్ని మర్చిపోవడం గొప్ప విషయం కాదు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నా బాధపడకుండా ఉండగలగడం గొప్ప విషయం. అదే నిజమైన స్వస్థత, అదే మనసు కోలుకోవడం. ఎందుకంటే జీవిత ప్రయాణం ఎప్పుడూ ఆగదు. ఒక వ్యక్తి వెళ్ళిపోవచ్చు, ఒక అనుబంధం ముగిసిపోవచ్చు, కానీ జీవితం మాత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఆ ప్రయాణంలో మనం కూడా ముందుకు నడవాలి. కానీ చివరికి ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. ఇష్టపడడం సులువే, మర్చిపోవడం కూడా సులువే, కానీ ఈ రెండింటి మధ్యలో పోగు చేసుకున్న జ్ఞాపకాలను మర్చిపోవడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే జ్ఞాపకాలు అనేవి కేవలం గతం కాదు, అవి ఒకప్పుడు మనం మనస్ఫూర్తిగా జీవించిన క్షణాలు, ఒకప్పుడు మనకు ఎంతో విలువైనవిగా అనిపించిన అనుభూతులు, మన జీవితంలో ఒక భాగంగా మారిపోయిన సంఘటనలు. అందుకే వాటిని పూర్తిగా చెరిపేయడం సాధ్యం కాదు. నిజానికి జీవితంలో కొన్ని విషయాలు మర్చిపోవడానికి కావు, అంగీకరించడానికి. జ్ఞాపకాలు కూడా అలాంటివే. చాలామంది తమ గతాన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తారు. గుర్తొచ్చిన ప్రతిసారి బాధపడతారు. జరిగిపోయిన విషయాలను మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ తమను తాము గాయపరుచుకుంటారు. కానీ ఒకరోజు మనకు అర్థమవుతుంది, జ్ఞాపకాలు మన శత్రువులు కావు. వాటిని చూసే మన దృష్టికోణమే మనకు బాధను లేదా ప్రశాంతతను ఇస్తుంది. ఒకప్పుడు కన్నీళ్లు తెప్పించిన జ్ఞాపకం ఈరోజు ఒక చిరునవ్వు తెప్పించవచ్చు. ఒకప్పుడు గుండెను భారంగా చేసిన గుర్తులు ఈరోజు మన జీవితానికి ఒక విలువైన పాఠంగా కనిపించవచ్చు. ఎందుకంటే కాలం కేవలం రోజులను మాత్రమే మార్చదు, మన ఆలోచనలను కూడా మారుస్తుంది, మన దృక్పథాన్ని కూడా మారుస్తుంది.
ఒకప్పుడు కోల్పోయినట్టు అనిపిస్తుంది, తరువాత మన ఎదుగుదలకు కారణమైందని అర్థమవుతుంది. ఒకప్పుడు ముగిసిపోయిన బంధం తరువాత మన జీవితంలో ఒక అందమైన అధ్యాయంగా కనిపిస్తుంది. అప్పుడు మనం గ్రహిస్తాం, కొందరు వ్యక్తులు మన జీవితంలో శాశ్వతంగా ఉండకపోయినా వాళ్ళు వదిలిన ముద్ర మాత్రం శాశ్వతంగా ఉంటుంది. కొన్ని పరిచయాలు ఎక్కువ కాలం మనతో కొనసాగకపోయినా వాటి జ్ఞాపకాలు జీవితాంతం మనకు తోడుగా ఉంటాయి. అదే జ్ఞాపకాలలోని ఆనందం, అదే జ్ఞాపకాల అందం. అవి మనల్ని గతంలో బంధించడానికి రావు, అవి మన ప్రయాణాన్ని గుర్తు చేయడానికి వస్తాయి. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎంత ప్రేమించామో, ఎంత నేర్చుకున్నామో, ఎంత ఎదిగామో గుర్తు చేయడానికి వస్తాయి. అందుకే జీవితంలో ఒక దశ తరువాత మనం జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రయత్నించము, వాటితో కలిసి జీవించడం నేర్చుకుంటాము. వాటిని బాధగా కాకుండా మన కథలోని ఒక భాగంగా స్వీకరిస్తాము. ఎందుకంటే ప్రతి జ్ఞాపకం వెనక ఒక అనుభవం ఉంటుంది, ప్రతి అనుభవం వెనక ఒక పాఠం ఉంటుంది, ప్రతి పాఠం వెనక మన ఎదుగుదల ఉంటుంది. అదే జీవిత సత్యం. కాబట్టి ఒక వ్యక్తి దూరమైనా బాధపడవచ్చు, ఒక అనుబంధం ముగిసినా కన్నీళ్లు రావచ్చు, కానీ జ్ఞాపకాలను మాత్రం ద్వేషించకండి. ఎందుకంటే అవే ఒకప్పుడు మీ జీవితాన్ని అందంగా మార్చిన క్షణాలు. అవే మీ కథ, అవే మీ ప్రయాణం, అవే మీ జీవితంలోని చెరగని గుర్తులు. ఇష్టపడడం సులువే, మర్చిపోవడం కూడా సులువే, కానీ ఈ రెండింటి మధ్యలో పోగు చేసుకున్న జ్ఞాపకాలను మర్చిపోవడం మాత్రం చాలా కష్టం. అందుకే జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రయత్నించకండి, వాటిని అంగీకరించి ముందుకు సాగండి.